హాయ్ అండి అందరికీ. ఈరోజొచ్చేసి ఆహ్, డే 7, డే 7 జీరో టు మిలియనేర్ ఛాలెంజ్ డే 7. సో, ఈరోజొచ్చేసి మనము కంపెనీకి సంబంధించిన ఎవ్రీథింగ్ అంటే మన కొత్త కంపెనీ పెట్టడానికి అంటే ఏ కంపెనీ స్టార్ట్ చేయాలి? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా? లేపోతే మనకు ఎస్ఎంఈ కంపెనీనా అనేది మనము అంటే ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుకోవచ్చా? లేకపోతే ఎల్ఎల్‌పి చేసుకోవచ్చా? అనే విషయం పైన ప్రతీదీ క్లియర్‌గా ఎవ్రీథింగ్ క్లియర్‌గా చార్టర్డ్ అకౌంటెంట్‌కి డీటెయిల్స్ పెట్టాను గదా! సో, నాకు చార్టర్డ్ అకౌంటెంట్ తోటి మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్రెజెంట్ అయితే మా కంపెనీ ప్రాసెస్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అనేది మనకు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో, మనము వితిన్ 1 వీక్‌లో మన ఓన్ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో, ఇంకా కొన్ని రోజుల్లో మనకు మన ఓన్ కంపెనీ అనేది స్టార్ట్ అవుతుంది. సో, తప్పకుండా మీ అందరి యొక్క సపోర్ట్ కావాలి. తప్పకుండా మీ యొక్క బ్లెస్సింగ్స్ కావాలి. నేను పెట్టబోయే ఈ కంపెనీ సక్సెస్ అవ్వాలి. అంతే కాకుండా ఇంకా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు జీరో టు మిలియనీర్ ఏ విధంగా అవుతున్నాను అనే విషయం పైన గూడా మీరు నన్ను ఫాలో అవుతున్నారు. సో, తప్పకుండా మీరు గూడా వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్పు ముందుకెళ్ళాలి. అండ్ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు గూడా సో, నేను ఎలాంటి ప్రాసెస్, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నానో ఎవ్రీడే అనేది నేను ఈ వీడియోలో పెట్టడం అనేది జరుగుతుంది. సో, తప్పకుండా మీరు గూడా వన్ బై వన్ స్టెప్స్ అంటే మనం ఎప్పుడు స్టాండర్డ్ సాలరీతోటే మనం డిపెండ్ అయ్యి మన జీవితాన్ని ఒక మిషన్ లాగా కాకుండా, ఒక మిషన్ అనే ఒక నరకంలోకి కాకుండా, మనము ఒక మిలియనీర్ అవ్వాలి. సో, ఎంత సంతోషంగా ఉండాలి. మనకు ఎంత టైమ్ పీరియడ్ ఉంది. మనిషి జీవితం మళ్ళీ పుడతామో లేదో తెలియదు. సో, మన ఈ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. ఏ విధంగా ఎంజాయ్ చేయాలి? మనం ఎంత టైం మన ఉద్యోగానికి కేటాయించాలి? లేకపోతే మన ఒక బిజినెస్‌కి కేటాయించాలి? రిమైనింగ్ టైం మనం ఎలాంటి ప్లాన్స్ చేసుకోవాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎలాంటి స్పిరిచువల్ ప్లేసెస్‌కి వెళ్ళాలి? ఎలాంటి టూర్స్ చేసుకోవాలి? అనే దానిపైనే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే మన ఉన్న జీవితంలోనే మనము అన్ని ఎట్లా యుటిలైజ్ చేశామో అనేది మనకు ప్రతి ఒక్కరికి అంటే ఉండాలి. అంటే మనల్ని మనం క్వెషన్ చేసుకోకూడదు. అరే! వెనుకకి తిరిగి చూస్తే ఇదేనా లైఫు? ఇంతేనా? నేను ఒకే రోల్‌లో ఒకే దగ్గరనే ఒకే దగ్గరనే నేను ఉన్నానా అని కాకుండా ఒక మంచి లైఫ్ అంటే మనం ఎంత ఎక్స్‌ప్లోర్ చేశాము, మనం ఏం తెలుసుకున్నాము, మనం ఎక్కడికెక్కడికి వెళ్ళాము అనేది వెనక్కి తిరిగి చూసినా కూడా నాకు ఇన్ని స్వీట్ మెమోరీస్ ఉన్నాయి. నాకు ఇంత క్యాపిటల్ ఉంది. నాకు ఇంత మనీ సంపాదించాను. నా లైఫ్ ఇలా ఉంది. నేను చాలా బాగా లీడ్ చేశాననే ఒక మంచి ఉద్దేశ్యంతో ఉండాలి. సో, తప్పకుండా మీరు ఎవరైనా గూడా ఫర్దర్‌గా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఎలాంటి హెల్ప్